చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చిందో దాన్ని చూడగానే ఎంతో సంతోషించాడు హనుమంతుడు. అది ఎక్కడికి జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దాన్ని చేతికి పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది పట్టలేదు. సరే అని చెప్పి దాన్ని పిరికిడిలో పట్టుకొని ఆమెకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. జానకీదేవి ఇంకా చెప్తుంది, హనుమా, ఈ చూడమని చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య, మా మామగారి దశరథులు, నేను ముగ్గురం మనసులో కనిపిస్తా ఉంది. హనుమంతుడు తల వంచి నమస్కరించాడు. ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ, హనుమా, నువ్వు వెళ్ళగానే రామలక్ష్మణ సుగ్రీవులు క్షేమంగా అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్ధులందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అందరినీ మంచిగా అడిగానని చెప్పు. అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట విన